మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 1 తారీఖు జూలై నెల 2024 సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనము. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ అందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ఈ యొక్క నెల 1 తారీఖున దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము, నీవు క్రీస్తు యేసుని అంగీకరించి ఆయన మాట వింటూ బ్రతికిన ఎడల నీతిమంతుడుగా మార్చబడదువు. దేవుని బిడ్డలారా, నోవాహు ఈ తరమవారిలో నీవే నీతిమంతుడుగా నా ఎదుట కనబడుచున్నావు అంటాడు. ఎందుకనగా లోకము పోయే లోకపు పోకడలు పోక లోకానుసారమైన ఆశలను వాటిని వెంబడించగా దేవుని వైపు, దేవుని మాట వైపు ఆసక్తితో ఎదురు చూసి ఉన్నాడు కనుక అతని ఇంటి మీదకి, నివాసం మీదకి ఆశీర్వాదం వచ్చింది. ప్రళయం వచ్చి మునిగిపోయినా ఆ కుటుంబము, ఆ గృహము క్షేమముగా ఉంది. ప్రియ సహోదరుడా, నీతిమంతుని గృహం మీదకి ఆశీర్వాదము అనగా లోతు కుటుంబము రక్షించబడింది. సొదొమ గొమొర్రా ప్రజలు అందరూ, ఆ దేశంలో ఉన్న భూమంతయు కూడా, జనులందరూ కూడా నశించిపోయారు. లోతు కుటుంబం మాత్రమే రక్షింపబడింది. కానీ ఎనుదిరుగు వైపు తిరిగింది. లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. నీతిమంతుడు అనగా దేవుణ్ణి దేవునిగా గుర్తించటము, దేవునికి లోబడి బ్రతకటము, ఆయన చిత్తమెరిగి ఆయన ఇష్టానుసారమైనటువంటి వ్యక్తులుగా మనం జీవించేటట్లయితే నిశ్చయముగా ఈ ఆశీర్వాదము, ఈ దీవెన ఈ నూతన నెలలో దేవుడు మీకు అనుగ్రహించి మీ కుటుంబం ఆశీర్వాదంతో నింపునుగాక. ఆమె తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఈ అందరి బిడ్డలు ఈ మాటలు వింటున్నారు. వారందరి జీవితంలో ఆశీర్వాదము, దీవెన అనుగ్రహించి కృప చూపి నడిపించి బలపరిచి సహాయము చేయమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సన్నిధి సదాకాలంతో నడిపించి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.